బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కన్నడ నటి రన్యారావ్ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆమె 14.8 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడింది. దీని విలువ సుమారు 12.5 కోట్ల రూపాయలు. ఈ షాకింగ్ న్యూస్ వెనక అసలు కథేంటి? ఆమె ఒంటరిగా చేసిందా లేక పెద్ద నెట్వర్క్లో భాగమా? ఈ ఘటన మంగళవారం ధృవీకరణ అయింది. రన్యారావ్ సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్లో బెంగళూరు చేరింది. ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. పీటీఐ నివేదిక ప్రకారం ఆమె తరచూ విదేశాలకు వెళ్తుండటంతో డీఆర్ఐ ఆమెపై నిఘా పెట్టింది. కేవలం 15 రోజుల్లో ఆమె దుబాయ్కు 4 సార్లు వెళ్లడం గమనించి ఆమె తిరిగి వచ్చినప్పుడు టార్గెటెడ్ ఆపరేషన్ చేపట్టారు. ఇన్వెస్టిగేటర్లు ఏం చెప్పారంటే, రన్యా ఈ బంగారాన్ని తన దుస్తుల్లో దాచి కొంత భాగాన్ని ధరించి స్మగ్లింగ్ చేసిందట. ఎయిర్పోర్ట్లో కస్టమ్ చెక్లను తప్పించడానికి ఆమె తన కనెక్షన్స్ వాడుకుందని తెలుస్తోంది. సోర్సెస్ ప్రకారం ఆమె కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూతురునని చెప్పి స్థానిక పోలీసులను పిలిచి ఎస్కార్ట్ చేయించుకుందట. అరెస్టు తర్వాత ఆమెను బెంగళూరులోని హెచ్బీఆర్ లేఅవుట్లో ఉన్న డీఆర్ఐ హెడ్ క్వార్టర్స్ కు తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఆమె ఒంటరిగా పనిచేసిందా లేక దుబాయ్ ఇండియా మధ్య నడిచే పెద్ద స్మగ్లింగ్ నెట్వర్క్ లో భాగమా అని ఇప్పుడు అధికారులు విచారిస్తున్నారు. ఆమె ఐపీఎస్ బంధువులతో సహా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకైనా ఈ వ్యవహారం గురించి తెలుసా లేక వాళ్లను ఉపయోగించుకుందా అని కూడా చూస్తున్నారు. ఇంతకీ రన్యారావ్ ఎవరు? ఆమె కర్ణాటక స్టేట్ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు సవతి కూతురు. కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి వచ్చిన రన్య సినీ ఇండస్ట్రీలో పటాకి, మాణిక్య, వాగా లాంటి సినిమాలతో పేరు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఈ స్మగ్లింగ్ కేసుతో ఆమె జీవితంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ కేసులో నిజమేంటో తెలియాలంటే ఇంకా విచారణ జరగాలి. ఈ ఘటన గురించి మీకేమనిపిస్తోంది? కామెంట్స్లో చెప్పండి.